చేసే వాళ్ళకే 15,000 మళ్ళీ కౌలు తిరగళ్ళు చేయడానికి కౌలు కౌలు కవులు ఎకరాకి వచ్చేసి 20,000 నీళ్ళ భూమి అయితే 35. ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? ఎన్ని వస్తుంది సార్? వస్తే 50 వస్తుంది, 60 వస్తుంది. 50 క్వింటాలు. ఇప్పుడు ఎంత ఉంది రేటు? రేట్ ఎంత సార్? 300, 400. అసలు కొన్ని అసలు అడగలేదు. 100 రూపాయల ప్యాకెట్ రేటు మాకు వద్దనడం లేదు. వద్దలు కూడా పోతున్నారు. పర్వాలేదు, 100 రూపాయలు కలుపుకుని తీసుకునే ప్యాకెట్ ఉందా? నిన్న 100 నుంచి 500 400 దొరికినాయి కింద. 100 నుంచి 400. పోయిన సంవత్సరం ఎంత అనేది? 4,000 ఉన్నాయి. 4,000 అంటే అందరూ 4,000 వాళ్ళు సార్. 2,000 నేను 1,800 అమ్ముతుంది, 1,400 అమ్ముతుంది. సరుకును పట్టిపోతుంది సార్. సరుకును బట్టి 4,000 వరకు పోయింది. 3,500. ఈసారి సరుకు ఎంత బాగా 500 కూడా పోవడం లేదు. అంటే 10%. మాకు సార్ ఎకరాకి 1,00,000 రూపాయలు పెరుగుడు అవుతుంది. లేబర్ వచ్చా, కోసేది వచ్చా, పెరిగేది వచ్చా, ఆటికాటికి మాకు కూలి కాకుండా. ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క 20,000 కూడా రాదే. నేను చెప్తాను కదా సార్, పోయడానికి 18,000 ఒక ఎకరా, గడ్డకు తొలడానికి 3,000, ట్రాక్టర్కి 3,000 ఆడతారు, 4,000 ఆడతారు దూరం ఉంటాయి. 21,000. పెరగడానికి 6,000 రూపాయలు. 27,000. ఆ మాలి నింపి లోడ్ చేస్తే 40-30 ప్యాకెట్. మళ్ళీ ఏమైనా దింపి దోలరా గడకేసరాలంటే బండి వాకుంటే మళ్ళీ ప్యాకెట్కి 20 రూపాయలు ఎక్కువ పడుతుంది. ఎకరాకి 1,00,000. అంటే మనకు పోయిన సంవత్సరం ఎకరానికి కూడా మాకు 15,000 నాటు ఒక ఎకరా. మొత్తం ఒట్టికి ఇస్తే కూడా 15,000 సార్ నాటు ఒక ఎకరా వేసుకోవాలంటే. విత్తనాలు ఈ సంవత్సరం 1000 రూపాయలు పెట్టుకున్నాం ఒక షేరు. ఎకరాకి ఎన్ని షేర్లు కావాలి? ఎకరాకి 7-8 షేర్లు కావాలి సార్. బాగా కరుచుకునే 10 షేర్లు వస్తే కూడా అర్ధం ఎకర కూడా వెళ్ళదు కొంతమంది. చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్. రైతు మందు సావడానికి కూడా ఏమంటే నాకు తాగినాము, ఇప్పుడు ఉన్న పొలాలు అమ్ముకొని అప్పులు కట్టుకుంటున్నాము. మందు సాగడానికి ఇప్పుడు ఎందుకంటే పెళ్ళాంపిల్లి కూలి విన బద్దం లేప అనే రకంగా మందు ఆడడానికి పెడుతున్నాం సార్. ఏమంటే ఇన్నాళ్ళు తాగినారు, ఇప్పుడు మా కొంచెం తాడడం లేదు. మా వయసు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ మనం మందు గిందు తాగే పని పెట్టుకోవద్దు. ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు అప్పులు ఇవ్వడం లేదు సార్ మాకు. ఇప్పుడు ఉన్న అస్సాం కట్టు పోతే ఎనికి అప్పు కట్టలేదు కూడా ఆడిస్తాం ఉంటుంది. మరి ఎట్లా సార్ మా పరిస్థితి? ఇంత ఘోరం ఎప్పుడు జరగలేదు సార్ మాకు. చాలా బాధ సార్. ఇప్పుడు రైతు ఎవరు అన్నది